హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వెనిలా కేక్ చేసుకుందామండి. ఐస్ కేక్ని ఫస్ట్ మనం ఓవెన్లో కాకుండా స్టవ్లో చేసుకున్నాం చూడండి. ఇప్పుడు కడాయిలు పెట్టానండి. కడాయిలతో పాటు స్టవ్ది ప్లేట్ ఉంటుంది కదా, అది పెట్టి మంట సిమ్లో పెట్టుకున్నాను. ఒక 10 నిమిషాలు ఇలా హీట్ చేసుకుందామండి. అంతలోపల కేక్ని బేసిక్ చేసుకుందాం. దాని మూత పెట్టేసాను. ఇప్పుడు 6 ఇంచ్ బౌల్ తీసుకున్నామండి. ఆయిల్ అప్లై చేసుకొని బటర్ పేపర్ వేసుకున్నాం. అప్పుడు 1/2 కప్పు మైదా వేసుకుందామండి. ఒకే లెవెల్గా తీసుకోవాలండి. సరే సమానంగా చేసుకొని ఇలా తీసుకోవాలి. హాఫ్ కప్పు మైదా వేసుకుందామండి. బేకింగ్ సోడా అండి, 1/4 టీ స్పూన్ అది కూడా అంతేండి, ఒకే లెవెల్లోనే తీసుకోవాలి. కాల్ టీ స్పూన్ అండి బేకింగ్ సోడా, మళ్ళీ బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, ఇది బాగా జల్లెడ పట్టుకోవాలండి. మనం ఎంత జల్లెడ పడితే అంత బాగా వస్తుంది. ఇప్పుడు 2 కోడిగుడ్లు తీసుకున్నామండి. రెండు ఆనియన్ వేసి దాన్ని బాగా మిషన్తో బాగా కలుపుకోవాలండి. బాగా తెల్లటి నురుగొచ్చే వరకు కలుపుకోవాలి. షుగర్ అండి, 1/2 కప్పు మైదా వేసుకున్నాం కదండి, 1/2 కప్పు షుగర్ కొంచెం కొంచెం వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. బాగా కరగాలండి షుగర్ అనేది. ఒక చేత్తో ఫోన్ పట్టుకొని వీడియో చేస్తున్నానండి, అందుకే లేట్ అవుతుంది. వెనిలా ఎసెన్స్ అండి 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. మళ్ళీ 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి. స్మెల్ రాకుండా ఆయిల్ వేయాలండి. గోల్డ్ విన్నర్ ఆయిల్ అది. ఇది బాగా మిక్స్ పెట్టాలి.
ఇప్పుడు మనం జల్లెడ పట్టుకున్నాం కదండి పౌడర్ని, అది కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి. వంటలు లేకుండా బాగా కలుపుకోవాలండి. బ్యాటర్ అయితే రెడీ అయిందండి. ఇప్పుడు మనము 6 ఇంచ్ బాయిల్లో వేసుకుందాం. గిన్నెని 2 సార్లు తట్టాలండి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఇప్పుడు మనం 10 నిమిషాలు హీట్ చేసుకున్నాం కదండి, అందులోకి పెట్టి ఒక 25 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకోవాలండి. ఒక 25 మినిట్స్ ఇరవై నిమిషాలు కుక్ చేసుకుంటే కేక్ రెడీ. ఏరిపోకున్నట్ల దాని మీద బరువు పెట్టుకోవాలండి. చూడండి ఇలా వచ్చింది కేకు. కాసేపు చల్లారాక మనం దీన్ని తిప్పేసుకొని తట్టి కేక్ తీస్తే చూడండి ఎలా అయిందో. మనం 3 లేయర్స్ కట్ చేసుకొని క్రీమ్ అప్లై చేయడమేనండి. ఎంత స్పాంజీగా వచ్చిందో. ఇంకా ఇలా అయితే రెడీ.